హాయ్ అండి. ఫ్యాన్ల దగ్గర నుంచి కూలర్లు ఏసీలు ఉన్న మనమే ఎండలకు అస్సలు తట్టుకోలేకపోతుంటే సరిగ్గా పవర్ కూడా లేని 50 ఇయర్స్ ముందు జనరేషన్ వాళ్ళు హెల్తీగా ఎలా ఉన్నారంటారు? ఏముందండి, వాళ్ళు సీజన్కి తగ్గట్లుగా ఎంచక్కా హెల్తీ ఫుడ్ తినడం వల్లే. ఆ ఫుడ్లో వచ్చిన చేంజెస్ వల్లే మన పెద్దవాళ్ళకున్న ఓపిక మనకు లేదు, మనకున్న ఓపిక మన పిల్లలకి లేదు. కనీసం మన పిల్లలకైనా ఇప్పటి నుంచి సీజన్ ఫుడ్ పెట్టామనుకోండి, పిల్లలు కాస్త స్ట్రాంగ్గా ఎనర్జెటిక్గా ఉంటారు. నేను ఇప్పుడు చేస్తున్న రెసిపీ అయితే వందల సంవత్సరాల క్రితమే మనం వదిలేసిన మజ్జిగ పులుసు అండి. ఇప్పుడు మనం చేసే మజ్జిగ పులుసు అయితే కేవలం పెరుగులో ఉప్పు పసుపు వేసేసి పోపు పెట్టేస్తున్నాము. అలా కాకుండా ఇట్లా పాతకాలం రెసిపీని ఫాలో అయ్యామనుకోండి, మరింత టేస్టీగానే కాకుండా మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుంది. దీనికి కావాల్సిందల్లా మెయిన్గా నేచురల్ పద్ధతి ద్వారా మనం ఇంట్లోనే తయారు చేసిన పుల్లటి పెరుగు కావాలి. దీన్ని ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు. ఇక ఎటువంటి మార్పులు చేయకుండా స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోయి సూపర్ టేస్టీ అయిన రెసిపీని తయారు చేసుకోండి.